నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. గంజి తప్ప అన్నం తెలియని ప్రజలకు ₹2కే కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని, నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు మారినా కిలో ₹2కే బియ్యం పథకం అమలవుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు మండలం కొప్పరం, ఫతేపురం గ్రామాలలో సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలను ఆవిష్కరణ చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, సినీ రంగంలో, రాజకీయాల్లో ఎన్టీఆర్కి ఎవరు సాటిలేరని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. గుడిసెల్లో నివసించే వారికి పక్కా ఇల్లు కట్టించిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు. మహిళలకు సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, అద్దంకిలో త్వరలోనే సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారని, యువత ఉద్యోగాల కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని రవికుమార్ తెలియజేశారు. వ్యవసాయంతో పాటు పిల్లలు చదువుకొని ఉంటే, ఎప్పుడన్నా ఇబ్బంది జరిగినా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ స్థితిగతులు మారుతాయని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ రోజు ఆ మాట చెప్తే రైతులు వ్యవసాయం దండకన్నాడని చెప్పి ఒక చెడు ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు చూడండి, మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ నేను కూడా మా పిల్లలు చదువుకోవాలనుకుంటాను, మీరు కూడా పిల్లలు చదువుకుంటా అన్నారు. కూలి పని చేసుకుంటా ఉండే వాళ్ళు కూడా పిల్లలు చదివించుకొని పిల్లల స్థితిగతులు బాగుంటే కనుక వాళ్ళు మళ్ళాగా కష్టపడకూడదు, వాళ్ళ స్థితిగతులు మారాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందుకనే చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్, మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు చూస్తుంటే మన పిల్లలు ఎక్కడ పోతున్నారు, హైదరాబాద్, బెంగళూరు, మెడ్రాస్ పోయి మనం ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ మన రాష్ట్రంలో కూడా 4 ఇండస్ట్రీస్ వచ్చినాయి అనుకో, 4 ఇండస్ట్రీస్ వస్తే మన పిల్లలు మన ఏరియాలో దగ్గరుండి చదువుకుంటారనే ఉద్దేశంతో చంద్రబాబు గారి తపనంతా కూడా ఇవాళ అందరం కూడా చదివించుకుంటున్నాం. అందుకే నేను గుడిపాటి దగ్గర రైతులను అడిగా, ఏమని మీ పొలాలు కొద్దిగా ఇవ్వండి, మీకు సక్రమైన రేట్ ఇస్తాము అనగానే గుడిపాటి రైతులు ముందుకొచ్చి వాళ్ళు దాదాపు గుడిపాటు కానీ ఇంకా మిగతా కుందుర్తి మామిడిపల్లెలు సగమంది ఇచ్చారు, సగమంది ఏమని అన్నారు. సరే, అక్కడ బాగున్న పొలాలు చేసుకుంటా ఉన్నారు, సరే చేసుకోమన్నాము. ఏదైనా మంచి రేటు ఇప్పించాలంటే 18 లక్షలు ఇప్పిస్తున్నాం వాళ్ళకి. ఎకరానికి 18 లక్షలు ఇప్పించి 1050 ఎకరాలు ఎంత ఉంది, అందులో కొద్ది ప్రభుత్వం ఉంది, మిగతాదంతా తీసుకొని ఇప్పుడు రెన్స్ అని ఇండియాలో ఎక్కర్లేదు. అంటే సోలారు, విండు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి యూనిట్లు రావడం కోసం సెజ్ ఒకటి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. భూమి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మనం డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టిన తర్వాత ఇక దాని పనులు స్టార్ట్ చేయాలి. మనం ఇప్పుడు స్టార్ట్ చేసి అంతా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మన గొల్లాపల్లి ఉంది కదా ఇండస్ట్రియల్ దానిలాగా, అట్లానే ఇక్కడ కూడా తయారు చేసి ఇక్కడ ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ కనుక వస్తే కనుక కొంతమేరకు మన పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయనే ఆశతోటి ఈ పని చేస్తా ఉన్నాం. అది కూడా చేస్తాం. మనం గతంలో ఎలక్షన్ అప్పుడు మన దశలో బాపట్ల జిల్లాలో వేశారు. బాపట్ల జిల్లా వేస్తే ఆ రోజు మన వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు. మనం ఇక్కడ సంతబాలూరు నుంచి బాపట్ల వెళ్ళాలంటే 2 బస్సులు మారాలి, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన లోకేష్ గారు వచ్చే రోజు ప్రామిస్ చేశారు. చేయటమే కాకుండా మనం రెవెన్యూ డివిజన్ అంటే మనకు రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే మనం ఒంగోలు పోవాల్సి వస్తుంది. మన అద్దంకి రెవెన్యూ డివిజన్ ఇచ్చారు. ఈ 2 మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేశాం. తొందరలో ఆ గుడిపాటి దగ్గర అది కూడా స్టార్ట్ చేపిస్తాను. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ వేస్తాం. ఇప్పుడు నేను వస్తా రోడ్డు చూశాను, 1 కిలోమీటర్ బాగాలేదు. అడిగా శానిటైజ్ చాలా రోజులేదు కదా, మనం ఇంకా వేయాలి. ఎవరు మన కాన్స్టిట్యూన్సీ ఆయన ఏంది ఇంకా వేయలేదు అన్న. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కడుతున్నాయండి. నిన్న వల్లాపల్లి దగ్గర బ్రిడ్జ్ కట్టాడు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఏదో సరిగ్గా వాళ్ళ పోయిన గవర్నమెంట్ లో డబ్బులు ఇవ్వాలి. 2014-19 మనం శాంక్షన్ చేయించాం. గొల్లకమ్మ మీద బ్రిడ్జ్ మనకి దళిత కాన్స్టిట్యూన్సీకి ఇబ్బంది లేకుండా ఆ బ్రిడ్జ్ ఉంటే తక్కువ డిస్టెన్స్ అయితే శాంక్షన్ చెప్తే గడిచిన 5 సంవత్సరాలు ₹1 పని కూడా చేయకుండా పక్కన పడేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ని స్టార్ట్ చేయమని చెప్పారు. స్టార్ట్ చేయండి, డబ్బులు ఎక్కడొకట నేను మంత్రి గారినో ముఖ్యమంత్రి గారిని అడుగు డబ్బులు తెచ్చుకున్నాం, స్టార్ట్ చేయమన్నాం. అది అయిపోగానే దీనికి కూడా ₹1 డబ్బులు వచ్చి ఉండే. మీరు చేసుకోండి. ఇప్పుడే డీ గారితో మాట్లాడా, డబ్బులు ఇప్పించి అలవలేదు కదా, పని ఎందుకు చేయలేదంటే చేస్తాం సార్ అన్నాడు. ఏదో చిన్న పని ఉంది అన్నారు. దాదాపు మన కాన్స్టిట్యూన్స్ లో ఈ సంవత్సరం 8 నెలల్లో ₹90 కోట్ల తెచ్చారు రోడ్లకి. చూడండి, 90 కోట్లు తెచ్చాం. వాళ్ళ 5 సంవత్సరాలు మొత్తం ఒక్క రోడ్డు వేసింది అయితే నేనైతే చూడాల. మనం పెన్షన్లు ఇచ్చాం, 4,000 చేశాం. ఇప్పుడు నేను వస్తా, చాలా మంది ఆడపిల్లలు అడిగారు, భర్త చనిపోయారు, చిన్నమ్మాయి, 2 పిల్లలు ఉన్నారు, నాకు పెన్షన్ రావట్లేదని అన్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. తొందరలోనే కొత్త పెన్షన్స్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే భర్తకు వస్తా పెన్షన్, అది భార్యకి ట్రాన్స్ఫర్ కావాలి. గడిచిన 5 సంవత్సరాలు వదిలేశారు. అవి మిగిలిపోతే 1,50,000 పెన్షన్, 1,00,000 పెన్షన్ మొత్తం క్లియర్ చేయించాం మొన్న. ప్రతి నెల కూడా ఇప్పుడు భర్త చచ్చిపోతే పెన్షన్ వాళ్ళ భార్య ఇమీడియట్ గా వస్తుంది. భర్తకు వచ్చేది ఉంటే ఇప్పుడు కొత్త పెన్షన్ ఉండే ఇట్లా వితంతులు కానీ వికలాంగులు కానీ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే చేపిస్తాం. ముఖ్యమంత్రి గారు కొద్దిగా
గడిచిన 5 సంవత్సరాలు ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసి వదిలిపెట్టడం వల్ల చేయలేకపోతున్నాం. ఇప్పుడు కూడా మిగతా కూడా చేపిస్తాం. రోడ్లు వేస్తున్నాము, మిగతా కార్యక్రమాలు, స్కూల్స్ లో సైకిల్ ఇచ్చే కార్యక్రమం, పిల్లలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేశారు, పెన్షన్ పెంచే కార్యక్రమం చేశాము. 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద ఖర్చు పెడతాం రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకులు. ఇట్లా వర్షం చేసుకుంటూ వెళ్తున్నాం. కార్యక్రమాలు అన్ని కూడా సంవత్సరం 8 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఇంకా చేసినా సరే చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి. అన్ని కూడా చూసా తప్పకుండా వర్షం ఫైనాన్స్ డబ్బు కావాలి కాబట్టి ఆ సౌలభ్యం రాగానే తప్పకుండా చేపిస్తాం. అట్లానే మనకి ఏల్చూరులో 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేయించాం. ఇప్పుడు 11 ఎకరాలు మేము కొన్నాం, మన గవర్నమెంట్ తరఫునే కొన్నాం. కానీ ఇప్పుడు తొందరలోనే టెండర్ పిలిచారు, తొందరలో స్టార్ట్ చేస్తారు. అది వేస్తే ఇంకా కరెంటు సంబంధించి ఇంకా సద్దాపురం, కొప్పరం దగ్గర అయితే సైట్ దొరకపోతే సద్దాపురంలో దాదాపు 33/11 kV 4 కోట్లు పెడితే కడుతున్నాం. అట్లానే మల్లాయపల్లంలో కడుతున్నాం, అద్దంకిలో ఒక 3 కడుతున్నాం. ఇప్పటికి 7 సబ్స్టేషన్లు కడుతున్నాం కరెంటుకి సంబంధించి. అన్ని గ్రామాల్లో పోల్స్ మారుస్తాం. మీ గ్రామం బిగిన్ చేశారు లేదు తెలీదు, అయిపోయిందా? ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేపిస్తాం. 100 గ్రామాల్లో మొత్తం కూడా పోల్స్ వేపించి, కరెంట్ వేపించి, మళ్ళీ సబ్స్టేషన్లు కట్టించి రాబోయే 30 సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. హాస్పిటల్ కట్టించాము, ఇంకా సబ్ సెంటర్లు ఇచ్చారు. హాస్పిటల్ వాళ్ళకి టైంలో శాంక్షన్ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయింట్ వచ్చిన తర్వాత మంత్రి గారిని పిలిచాను. ఆ బిల్డింగ్ ఆయన చేత ఓపెన్ చేయించాం. ఆయన బిల్డింగ్ ఓపెన్ చేయించాక గ్రామాల్లో ఎక్కడైతే సబ్ సెంటర్ లేవో ఆ బిల్డింగ్ల కోసం దాదాపు 10 కోట్లు ఇచ్చాడు. ఆగిపోయిన సబ్ సెంటర్లకు 3 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ మొన్న మంత్రి గారు వచ్చారు కదా, మన సత్యకుమార్ యాదవ్ గారు వచ్చే రోజు కొత్త బిల్డింగ్లు 30 ఇచ్చాడు. ఏది సబ్ సెంటర్లు అన్ని బిల్డింగ్లు కట్టుకుని అన్ని ఊర్లో చెప్పి 30 సబ్ సెంటర్లు ఇచ్చారు. మళ్ళీ కూడా సంతమాలు 5 మండలాలు అవి కూడా పూర్తి చేస్తాం. అన్ని కూడా తప్పకుండా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ మంచి కార్యక్రమం పెట్టారు మీ గ్రామంలో. మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాంట్లో కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సిఏ సుబ్బరాజు, మల్లికార్జునరావు ఎస్ఐలు కలిసి అద్దంకిలోని గుర్రాల కాలనీలో సోమవారం వేకువజామున కార్డెన్ సెర్చ్ను నిర్వహించారు. 40 మంది పోలీసులు గుర్రాల కాలనీలో ఇంటింటికి తిరిగి సోదాలు చేసి అనుమానితులను విచారించారు. మొత్తం 64 ద్విచక్ర వాహనాలు తనిఖీ చేయగా అందులో 24 వాహనాలు సరైన పత్రాలు లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుర్రాల కాలనీలో అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. అనంతరము డ్రగ్స్ మీద అవగాహన ర్యాలీని నిర్వహించి యువత చేప్రతిజ్ఞ చేయించారు. నేటి తరం యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లరాదని, గుర్రాల కాలనీలో గంజాయి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని, పట్టుబడితే చర్యలు కఠినంగా ఉంటాయని దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఈరోజు ఈ దర్శి సబ్ డివిజన్ పరిధిలో అద్దంకి పోలీస్ స్టేషన్లో, అద్దంకి టౌన్ ఏరియాలో మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అద్దంకి టౌన్లో గుర్రాల కాలనీలో మేము కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మా అద్దంకి సిఐ, రూరల్ సిఐ అండ్ మా ఎస్ఐలందరితో పాటు సిబ్బందితో పాటు మార్నింగ్ గుర్రాల కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసి అన్ని అనుమానాస్పద అన్ని చెక్ చేయడము, ఆ వెహికల్స్ అన్ని చెక్ చేయడము, ఆ ఏరియాలో ఉన్న 2 వీలర్స్ అన్ని 52 2 వీలర్స్ మేము డిటైన్ చేసి అవన్నీ చెక్ చేయడం జరిగింది. సో కాలనీలో అనుమానాస్పద ప్రదేశాలు ఇంకా విండ్లు అన్నీ చెక్ చేసి మెయిన్గా ఈ కార్డన్ సెర్చ్ ఉద్దేశం ఎక్కడైనా ఎవరైనా సరే గంజాయి తెచ్చుకొని స్టోరేజ్ పెట్టుకొని వాళ్ళు అమ్ముకుంటున్నా, లేదంటే తాగడానికి పెట్టుకుంటున్నా, ఏదైనా గంజాయి ఏమైనా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఏరియాని మేము
ఈరోజు ఎంచుకొని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కూడా గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో మనం పోలీస్ శాఖ ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాము. సో అదే భాగంగా ఈ అద్దంకి ఏరియాలో కూడా ఎటువంటి ఆనవాళ్ళు ఉండకుండా ఉండడానికి, అలాగే ప్రజలతో ఆ కాలనీ ఏరియాలో ఉన్న ప్రజలతో అంతా ఆ కాలనీలోనే ర్యాలీ చేయించి ఆ ప్రజలతో కూడా ముందు కూడా అటువంటి గంజాయి జోలికి మేము వెళ్ళమని, ఆ గంజాయి ఎక్కడైనా ఉన్నా తెలియజేస్తామని, డ్రగ్స్ అనేది గంజాయి అనేది జీవితానికి నిరర్థకం చేసి నాశనం చేస్తుంది అని ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పించడానికి ఒక ర్యాలీ మాదిరి తీసి అక్కడ ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. వెహికల్స్ 52 వెహికల్స్ ఆ కాలనీలో ఉన్న వెహికల్స్ అన్నీ డీటెయిల్ చేసి అన్నీ చెక్ చేయడం జరిగింది.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అగ్నిప్రవేశ విశ్వరూప దర్శన దినోత్సవం సందర్భంగా మంగళవారం అద్దంకిలో గాంధీ బొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థాన కమిటీ అధ్యక్షులు రామకోటేశ్వరరావు, కార్యనిర్వహణ అధ్యక్షులు చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దినోత్సవం సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, బియ్యంతో అర్చన, వాసవి మూలమంత్ర హోమము, మహిళా భక్తులచే సామూహిక లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించాలని వారు కోరారు. జై వాసవి, జై జయ వాసవి. రేపు 20/1/2023 మాఘశుద్ధ విధియ రోజున మన వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన దేవాలయంలో రేపు 4:30 సుప్రభాత సేవతో గోపూజ, వినాయక పూజతోటి కార్యక్రమాలు జరుగును. గోసహిత ఆల ప్రదక్షిణ, విఘ్నేశ్వర పూజ, అఖండ దీపాలంకరణ, అదేవిధంగా సాయంత్రం 6 గంటల కుంకుమ పూజతో పాటు అన్ని కుంకుమ పూజలు జరుగును. కావున మన ఆర్యవేశ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి కార్యక్రమం జయప్రదం చేయగలను. అదేవిధంగా ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. తీర్థప్రసాదాలు సేకరించి కార్యక్రమాన్ని అమ్మవారి ఆత్మార్పణ జయప్రదం చేయాల్సి కోరుతున్నాను. శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానములో 20/1/2026 మంగళవారం మాఘశుద్ధ విధి రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం జరుగును. ఉదయం 4:30 మాఘశుద్ధ విధి రోజు సుప్రభాత సేవ మరియు తరువాత విఘ్నేశ్వరుడి పూజ, 6 గంటలకి గోపూజ మరియు తర్వాత ఈ కార్యక్రమాలు మొత్తము జరుగును. కావున మన అద్దంకి పట్టణంలోని ఆర్యవయసులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వస్తుందిగా కోరుతున్నాం. మరియు భక్తులందరూ కూడా అద్దంకి పట్టణంలో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా చేయుటకు శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మరియు పాలక మండలి సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. అద్దంకిలో ఉన్న హిజ్రాలకు నివేశ స్థలాలు కేటాయించాలని కోరుతూ సోమవారం అద్దంకి మండలం తహసీల్దార్ శ్రీచరణ్కు హిజ్రాలు కలిసి వినతి పత్రం అందజేశారు. వీలైనంత త్వరగా వారికి నివేశ స్థలాలు కేటాయిస్తే ఏదో విధంగా ఇంటి నిర్మాణాలు చేసుకుంటారని ఎంఆర్ఓకి తెలిపారు. అద్దంకి మండలం దేనుకొండ పునరావాస కాలనీ బలరామకృష్ణపురంలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి రాష్ట్ర వ్యవసాయ మిషన్ డైరెక్టర్ నాగినేని రామకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ముందుగా టీడీపీ జెండాను ఎగురవేశారు. అనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన కాలనీలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అన్న నందమూరి తారక రామారావు నేటికి మన నుంచి దూరమయ్యి 30 సంవత్సరాలైనది. 30 సంవత్సరాలైనా కూడా ఆయన మన హృదయాల్లో మాత్రం చిరకాలంగానే ఉంటాడు. ఈ సృష్టి ఉన్నంతకాలం ఆయన సజీవంగానే ఉంటాడు. ఆయన కారణ జన్ముడు, యుగ పురుషుడు. ఎందుకంటే సినిమా దగ్గర నుంచి సింహాసనం దాకా వెళ్ళిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఆ రోజుల్లో పెద్ద ఎత్తున అనేక రకరకాల పాత్రలు, కృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, రావణాసురుడు ఆయనే, రాముడు ఆయనే, ఇట్లా విభిన్నమైన పాత్రలన్నీ కూడా నటించి మెప్పించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఆబాల గోపాలం. ఆ రోజుల్లో మన వాళ్ళు ఎవరైనా తిరుపతి వెళ్తే తిరుపతి నుంచి వెంకటేశ్వరం దర్శించుకున్న తర్వాత మళ్ళీ మెడ్రాస్ అండి ఎన్టీ రామారావు దర్శించుకుని వచ్చేవాళ్ళు టూరిస్ట్ బస్సులు వేసుకొని. అలాంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఎంత అభిమానం నా మీద చూపించారు. కాబట్టి నేను కూడా నన్ను ఇంతకాలం అభిమానించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి నేను కూడా ఏదో చెయ్యాలి
అని చెప్పి 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. ఆ పార్టీ స్థాపించిన ఉద్దేశం పేద ప్రజలకు అండగా ఉండాలని. పేద ప్రజలు ఆ రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజల్ని పెద్ద ఎత్తున దోచుకొని లంచాలు తీసుకొని ఆ విధంగా పెద్ద ఎత్తున ధరలు పెంచేసి రాష్ట్రం అంతా కూడా అల్లకల్లో ఉన్న సమయంలో నందమూరి తారక రామారావు ప్రజల ప్రభుత్వం, ప్రజలకి సేవ చేయటం, పేదలకు సేవ చేయటం, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం, రోడ్లు వేయటం, డ్యాములు నిర్మాణం చేయటం, రాజధాని 5 సంవత్సరాల రాజధాని లేదంటే ఎంత సిగ్గుచేటైన విషయం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనకు రాజధాని లేదు. భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. అలాంటిది ఇప్పుడు మనం అధికారంలో రాగానే అమరావతి రాజధానిని పరుగులు పెట్టేస్తున్నారు ఈరోజు అభివృద్ధి పథంలో. అలాగనే పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టేస్తున్నారు. అలాగనే ఎక్కడ రోడ్లు బాగలేక గుంటలు పడి ఉంటే రోడ్లు బాగు చేస్తున్నారు. అలాగనే భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి హైదరాబాద్లో, అమెరికాలో వెళ్లకుండా కంపెనీలు మొత్తాన్ని ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. అమెరికాలో ఉన్న గూగుల్ కంపెనీ డేటా సెంటర్ని ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అద్దంకి డివిజన్ పరిధిలో ఉన్న అద్దంకి, కొలసపాడు, పంగలూరు మండలాలలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అద్దంకి పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. అద్దంకి ఏడీ కార్యాలయంలో సోమవారం డాక్టర్ బ్రహ్మయ్య ఏఎస్ఎన్తో మాట్లాడుతూ నేడు కొలసపాడు, మేదరమెట్లలో పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభించారని, పశు ఆరోగ్య శిబిరంలో ఉచిత పశు వైద్య చికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు, గర్భకోశ వ్యాధుల చికిత్స మరియు శాస్త్రీయ పశుపోషణపై అవగాహన ఉన్నారని బ్రహ్మయ్య చెప్పారు. అద్దంకి డివిజన్లో వేలాది మంది కుటుంబాలు పశు సంపదపై ఆధారపడి ఉన్నారని, ఈ నేపథ్యంలో పశు ఆరోగ్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, కావున పశు పోషకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏడీ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కేవి బ్రహ్మయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ అద్దంకి. నా పరిధిలో కొరిసపాడు మరియు అద్దంకి మండలాలు ఉంటున్నాయి. ఈ 2 మండలాల పరిధిలో ఈ నెల గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం ఈ నెల 19వ తారీఖు నుండి 31వ తారీఖు దాకా పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా కొరిసపాడు మండల హెడ్ క్వార్టర్, తర్వాత మేదరమెట్ల హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ కేంద్రాల్లో ప్రతి రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్ పరిధిలో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపుల్లో ముఖ్యంగా బాగులేని పశువులకు అన్నిటికి కూడా ఉచితంగా వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుంది. అలాగే జనరల్ కేసులు, గైనకాలజీ అంటే తిరగకట్టే పశువులున్నా, సూడు పరీక్షలున్నా, మామూలుగా బాగులేని పరీక్షలున్నా కూడా అన్నిటికీ అక్కడ ఆ క్యాంపులో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ క్యాంపులో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ పరిధిలో క్యాంపు జరిగే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామంలో చిన్న జీవాలైనటువంటి గొర్రెలు, మేకలకి ఉచితంగా నట్టల నివారణ ముందు రెండవ విడత పంపిణీ పూర్తిగా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిధిలో క్యాంపు జరిగే పరిధిలో నుండి గ్రామంలో ఉన్నటువంటి రైతులు, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, సన్నజీవాలను పెంచుకునే రైతులు, అలాగే పశు పెంపకందారులందరూ కూడా ఈ క్యాంపుని వినియోగించుకొని పశువుకి మంచి ఆరోగ్యము ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మనకి ప్రతి క్యాంపులో కూడా అక్కడ సంబంధించిన డాక్టరు, స్టాఫ్ అందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి బాగలేని పశువుల్ని క్యాంపుకి తీసుకొచ్చుకొని అక్కడ విద్య సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 31 వరకు 19 నుంచి 31 జరిగే ప్రతి గ్రామంలో జరుగుతుంది. కాబట్టి ఆ గ్రామంలో రైతులు ఏ రోజు క్యాంప్ జరుగుతుందో తెలుసుకొని అక్కడ ఈ వైద్య సదుపాయాన్ని
అందిపుచ్చుకోగలరని, దాని ద్వారా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా ఏర్పడినప్పటి నుండి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పి కలిసి పనిచేశారని ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు దాసు మాదిగ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ప్రత్యేక సమావేశంలో ఎంఈఎఫ్ జిల్లా డైరీ మరియు క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమం పరంగా జిల్లా గౌరవ స్థానంలో నిలుపుటలో అందరూ కృషి చేశారని, బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని తిరిగి మరల ప్రకాశం జిల్లాలోకి విలీనం అయిందని, ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పి నాయకులు ఎక్కడ ఉన్నా మందకృష్ణ మాదిగ ఆశయాల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 30 సంవత్సరాల చరిత్ర, త్యాగాలు, అవమానాలు, బాధలు, చివరిగా లక్ష్యాన్ని ఛేదించుకొని ఆ ఫలాల్ని ఈరోజు మన బిడ్డలు అనుభవిస్తూ ఉంటే కళ్ళారా చూస్తున్న వాళ్ళు మనందరం ఇక్కడ ఉన్నాం. కానీ ఆ లక్ష్యం కోసం తన ప్రాణాలను త్యాగాలు చేసినటువంటి మహనీయులు ఎంతోమంది చూడలేని పరిస్థితుల్లో ఈరోజు మన బిడ్డలు ఎంతోమంది కనుమరుగైన పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది. ఉద్యమం మొదలైన రోజుల నుండి మేధావర్గం కంటే కూడా కూలి పని చేసుకునే బిడ్డలే ఉద్యమాన్ని ఆదుకున్నారు. కూలి చేసుకునే బిడ్డలే లారీలెక్కి హైదరాబాదు, ఢిల్లీలు పరిగెత్తారు. కూలి చేసుకున్న జీవితాలే ఉద్యమాన్ని ఈ స్థాయికి లాక్కరాగలిగారు. ఎంతోమంది బిడ్డలు వర్గీకరణ విషయంలో ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని చెప్పని ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్రలు మన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి బిడ్డల కోసమే ఈ యొక్క నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సాధించుకున్నటువంటి ఫలాలన్నింటినీ కూడా ఉద్యోగ పెద్దలుగా మీ బాధ్యత బైబిల్లో చెప్పినట్టు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని మన బాధ్యతగా, మన పక్క బిడ్డలు చదువుకోలేకపోతే ఏదైనా అవసరత ఉంటే మన వంతు బాధ్యతగా వాళ్ళకి సహాయం చేసే బాధ్యత కూడా మన మీద ఉందని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిజంగా మేము ఉద్యమాల్లో పనిచేస్తూ మొదటి తరం నుంచి ఇప్పటికీ కూడా మా బిడ్డలను చదివించుకోలేకపోయాం. మేము ఆర్థికంగా ఎదగలేకపోయాం. కానీ ఎవరైనా మన జాతి బిడ్డలు బాగుపడాలనే ఉద్దేశంతో పనిచేశాం. ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఫలాలు నిన్నగాక మొన్ననే కళ్ళారా చూసాం. టీచర్ పోస్టుల్లో, అట్లాగే కానిస్టేబుల్ పోస్టుల్లో, ఎస్ఐ పోస్టుల్లో, అనేక పోస్టుల్లో వేల పోస్టులు వస్తూ ఉన్నాయి. అందరూ అన్ని విషయాల్లోనూ 92 నుంచి 94 మధ్యలో ఒక ప్లాన్ అంటూ జరిగింది. అన్ని యూనివర్సిటీల్లో జరిగింది. 94 నుంచి ఉద్యమం నడిపిన తీరు అందరికీ తెలుసు. ఈ ఉద్యమ ఫలాలు ఇప్పుడు వచ్చాయి. ఈ ఉద్యమ ఫలాలు దేనికి మనం ఏం సాధించాము ఈ 30 సంవత్సరాలంటే వర్గీకరణ, షెడ్యూల్ క్యాస్ట్, ఏబిసిడి వర్గీకరణ. ఇంతకుముందు ఏబిసిడి 4 ఉండేవి. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటి 3 గ్రూపుల్లో ఉన్నాం మనం. గ్రూప్ 1 రెల్లి, గ్రూప్ 2 మాదిగ, గ్రూప్ 3 మాలకు సంబంధించిన కులాలు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ దేనికి అన్నట్లయితే ఈ రిజర్వేషన్ అనేటువంటిది పక్కాగా గవర్నమెంట్ యొక్క ఉద్యోగ, విద్య, ఉపాధి మరియు పారిశ్రామిక రంగాలలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉన్నది. మరి మనందరం ఎందుకు కష్టపడ్డాము అన్నట్లయితే మన ఎస్సీలో ఉండేటువంటి ఈ గ్రూప్ 2 అనే మన మాదిగ కులస్తులందరికీ పిల్లలకి ముందుగా విద్యలో రిజర్వేషన్ అందుతుంది. ఇప్పుడు కేవలం విద్యనా అన్నట్లయితే ఉద్యోగాల్లో రిజర్వేషన్ అందింది. ఆ ఫలాలు ఇమ్మీడియట్లీగా మనము దగ్గరుండి రుచి చూచాం. మరి విద్యలో రిజర్వేషన్లు ఉన్నాయి. విద్యలో కేవలము గురుకుల పాఠశాలే కాకుండా ప్రైవేట్ నారాయణ స్కూల్స్ కానీ బయట స్కూల్స్లో కానీ 25% రిజర్వేషను మన పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చు. 25% మనకి కోటా ఉంది. ఎంత పెద్ద మునగాడు స్కూల్ అయినా కూడా అది గవర్నమెంట్ విద్యా సంస్థ రికగ్నేషన్ ఉంది కాబట్టి అందులో 25% మనకి రిజర్వేషన్ అంటే ఉంది. ఆ రిజర్వేషన్లో మనకు ఆ యొక్క విద్యార్థులను చేర్చుకోవచ్చు వారికి ఉన్నది.
లాలి మాదిగ రైతుల సమితి లాలి మంద సుమారి నాయకత్వం లాలి మాదిగ ఉద్యోగుల సమైక్య లాలి మాదిగ ఉద్యోగుల సమైక్య లాలి మహాజన సోషలిస్ట్ పార్టీ లాలి మహాజన సోషలిస్ట్ పార్టీ లాలి మంద సుమారి నాయకత్వం లాలి సామాజిక వర్గ మంద కారును ఢీకొని ఇద్దరికి గాయాలైన సంఘటన అద్దంకి నల్లవాగు వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ముండ్లపూరు మండలం అగ్రహారంకు చెందిన రాజు యలమంద కూలి పనులు చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలు కాగా ప్రైవేట్ వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హెడ్ ఇంజరీ ఏమైనా ఉందా? బ్యాక్ ఏమన్నా చేసేసి ఇంజక్షన్ చేసేసి చూడమా ఒకసారి సాయి హెడ్ ఇంజరీ ఏమన్నా. చిన్న ఏం పేరమ్మా నీ పేరు? ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.